హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ నందిని టాక్స్. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్. మన తెలుగు ఇండస్ట్రీలో రీచా గంగోపాధ్యాయ్ హీరోయిన్ అసలు ఎందుకు నటించడం లేదు అనేది వార్తలుగా మారాయి. ఇప్పుడు దానికి కారణం ఏంటో సినీ ఇండస్ట్రీ అన్నాక రూమర్స్ సర్వసాధారణం. ఎంత సైలెంట్గా ఉన్నా, మన పని మనం చేసుకున్నా ఖచ్చితంగా ఇండస్ట్రీలోకి వచ్చాక ఏదో ఒక హాట్ మన గురించి వైరల్ అవ్వాల్సిందే. అలా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే చండాలమైన రూమర్ని తనపై చేసుకుంది హాట్ బ్యూటీ రీచా గంగోపాధ్యాయ్. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ప్రభాస్, నాగార్జున, వెంకటేష్, రవితేజ, రానా లాంటి స్టార్ హీరోల సినిమాలో నటించి సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ను అందుకుంది. అయితే రీజన్ ఏంటో తెలీదు కానీ ఈమె సడన్గా ఇండస్ట్రీ నుంచి కనుమరుగు అయిపోయింది. భారీ భారీ ఆఫర్లు తన ఖాతాలో ఉండగానే సినిమాకు గుడ్ బై అంటూ ప్రకటించేసి ఫారిన్ కంట్రీకి వెళ్ళిపోయింది. అయితే దానికి కారణం ఆమె చదువుపై కాన్సన్ట్రేషన్ చేయడానికి అంటూ గతంలో వినిపించాయి. కానీ అది మెయిన్ రీజన్ కాదు అంటూ తెలుస్తుంది. ఈమె నటించిన హీరోల్లో ఓ హీరో ఆమెతో మిస్బిహేవ్ చేసినట్లు, ఆ కారణంగానే ఆమె అతనికి వార్నింగ్ ఇవ్వడంతో ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో రీచా గంగోపాధ్యాయ్ను బెదిరించి మరీ ఇండస్ట్రీ నుంచి పంపేసినట్లు తెలుస్తుంది. సినీ ఇండస్ట్రీలో ఇలాంటివి సర్వసాధారణమే. కానీ సైలెంట్గా ఉండే రీచా గంగోపాధ్యాయ్పై ఇలాంటి రూమర్ రావడం నిజంగా షాకింగ్ అనే చెప్పాలి. మనకి తెలిసింది చాలా సైలెంట్గా తన పని తాను చేసుకొని వెళ్ళిపోతుంది ఈమె. అయితే ఆమె సినిమా షూటింగ్ టైంలో స్టార్ హీరోతో పనిచేస్తున్న సమయంలో అతడు కార్ వ్యాన్లోకి వచ్చి తన ప్రైవేట్ పార్ట్ను టచ్ చేస్తూ వల్గర్గా బిహేవ్ చేశారట. దీంతో విసుగు చెందిన రీచా అతన్ని చెప్పుతో కొడతా అంటూ చేతికి చెప్పు తీసుకొని కొట్టబోయిందట. దీంతో ఒళ్ళు మండిపోయిన ఆ హీరో నీ కెరియర్ నాశనం చేస్తానంటూ తన పాత ప్రైవేట్ వీడియోస్ తన వద్ద ఉన్నాయంటూ బ్లాక్మెయిల్ చేసి మరి ఆమెను ఇలాంటి బాధలు భరించలేకనే గంగా సడన్గా స్టార్ స్టేటస్ను హీరోయిన్ కలిగి ఉండి కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి దూరమైనట్లు వీడియోలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రజెంట్ రీచా పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు జన్మనిచ్చి హ్యాపీగా ఉంది. ఆమె పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు, ఆమె ప్రాణ జో లాంగెలాను. సినీ ఇండస్ట్రీకి దూరమైన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చట్లేస్తూనే ఉంటుంది రీచా గంగోపాధ్యాయ్.